చెప్పండన్నా ఏంటి ముఖ్యంగా ఇది ఇట్లాంటి అన్ని టెంపుల్స్ మీద చాలా వరకు ఏంటంటే ఈ హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది మన గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఏం చెప్తారు దాని గురించి? గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. ఇదేం కొత్త కాదు. గతంలో ఈ చేసిన వాళ్ళందరూ కూడా దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మతి స్థిమితం లేనోళ్ళు అని చెప్పి ముద్రేసేస్తున్నారు. సో మతి స్థిమితం లేనోడు కేవలం హిందూ దేవాలయాలపైన ఎందుకు టార్గెట్ పెడుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ దీని తరపున ప్రతి సంఘటన అప్పుడు మనము ప్రతిఘటిస్తూనే ఉంది విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా. సో గతంలో వరంగల్లో జరిగింది. ఒక ఆలయ పూజారిని మతి స్థిమితం లేనోడు అని చెప్పేసారు. జస్ట్ సౌండ్ పెంచుతున్నాడు, ఉదయం పూట సుప్రభాతం పెడుతున్నారు అని చెప్పేసి కొట్టి చంపారు. సో దాంట్లో తీర్పు ఏమొచ్చింది అంటే మతి స్థిమితం లేనోడు. సో మన మహానగర పరిసర ప్రాంతాల్లో ఈ దాడులు మనం ఏదో సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఒకటే జరిగింది అని చెప్పి సమాజం అనుకుంటుంది. కానీ ముత్యాలమ్మ టెంపుల్ తర్వాత కూడా పదుల సంఖ్యలో దేవాలయాలపైన దాడులు జరిగినాయి. రీసెంట్గా మన పరిసర ప్రాంతంలో మన దగ్గర తార్నాక దగ్గర సరస్వతి దేవాలయం చిన్నది అమ్మవారి గుడి, దాన్ని ఎవరో గులగొట్టేసారు. దాన్ని ఏమైందంటే ఏం ఎవిడెన్స్ లేదు. ఒకవేళ ఒక దిక్కేమో డిజిటలైజేషన్ అని చెప్తున్నాము, సీసీ కెమెరాలు ఉన్నాయి అంటున్నాము. కానీ తార్నాక మెయిన్ రోడ్ మీద జరిగిన దానికి ఇప్పటి వరకు ఎవరు చేసిరు అనేది లేదు. నెక్స్ట్ మొన్న రాత్రి జవహర్ నగర్ పిఎస్ పరిధిలో అరుంధతి నగర్లో మతి స్థిమితం లేనోడు అని చెప్పేసారు. అంటే దొరికినాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు. కానీ ఆ వ్యక్తి ఎందుకు ఆ మధ్య మొత్తంలో కేవలము అమ్మవారి గుడినే ఎందుకు ధ్వంసం చేసిండు? ఆడ చాలా అన్యమతస్థులకు సంబంధించినవి కూడా ఆలయాలు ఉన్నాయి. సో వాటి మీదకి పోకుండా కేవలం హిందూ దేవాలయాలపైనకే ఈ మతి స్థిమితం లేని వాళ్ళు ఎందుకు వస్తున్నారు? దీని వెనుక కుట్ర ఏముంది అంటే హిందువులే కొంతమంది మతం మారి హిందువులుగానే వండుకుంటూ ఇలాంటి దాడులు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఈ హిందువులకి సపోర్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం, అట్లాగే హిందూ ధర్మాన్ని కూడా రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే ఎవరైతే ఈ ధ్వంసం చేసినటువంటి వాళ్ళని, అటాక్ చేసినటువంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఏ విధంగా అంటే కొట్టిపారేస్తుంది కేసులన్నింటినీ కూడా. అసలు జస్టిస్ జరగకుండానే వాళ్ళకి మతి సీమతం లేదనవచ్చు, ఇట్లాంటివన్నీ చెప్తూ కొట్టిపడేసినటువంటి మనం అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? అంటే ఇది ప్రభుత్వము నిర్లక్ష్య ధోరణి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సో ఏంటంటే ఎవిడెన్స్ సేకరణలో పోలీసు వాళ్ళు కూడా కీలక పాత్ర ఉండాలి. ఎందుకంటే చట్టము తన పని తాను చేసుకోవాలంటే చట్టానికి కావాలి సాక్ష్యం. ఆ సాక్ష్యాధారాలని మన పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ ఆడ కోర్టు ముందు ప్రజెంట్ చేయలేకపోతే ఏమవుతుంది అంటే తీర్పులు ఇలానే వస్తుంటాయి. సో కాబట్టి ఏంటంటే సత్వర న్యాయం జరగాలి అంటే వెంటనే ఇలాంటి ఘటనలపైన స్పెషల్ టీం ఒకటి ఏర్పాటు చేసి దీని వెనుక ఏం కుట్ర ఉంది. ఎందుకంటే నిన్న జవహర్ నగర్లో జరిగిన దాంట్లో దాడి చేసిన వారు ఎవరు అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పినారు. అతను కూడా అమ్మవారిని పూజించేవాడు అన్నాడు. కానీ అతన్ని ఎవరైనా ప్రేరేపించిరా, మధ్యమత్తులో ఉన్నప్పుడు ఎవరైనా ప్రేరేపించిరా, అలాంటి వాటిని మనము ట్రేస్ చేయాలి. అది పోలీసులే చేయాలి. ఇప్పుడు ఈ ఘటన జరిగింది మాకు ఉదయం తెలిసింది, నైట్ జరిగింది అన్నారు. ఉదయం గ్రామస్తులందరూ దాదాపు 100-200 మంది మెయిన్ రోడ్ దాకా వెళ్ళి సోషల్ మీడియా ద్వారానే మనకు స్థానికులు కొంత సమాచారం తెలిసింది. సో వెంటనే మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి ఇక్కడ వచ్చినాము. నేను జిల్లా కార్యదర్శి ఇక్కడ. సో సమయం మాకు 10 గంటల తర్వాత తెలిసింది కాబట్టి కొంచెము అందరూ రాలేకపోయినాము. కాబట్టి గ్రామస్తులు మాత్రం స్పందించి ధర్నాలు చేసినారు. కానీ ఆ ధర్నా ఏంటంటే కేవలము ధర్నా చేసి వదిలేయకుండా న్యాయం జరిగే వరకు. న్యాయం అంటే ఏం లేదు, దుండగుని పట్టుకోవడము, శిక్షించడము, చట్టపరంగా శిక్ష ఏవైతే ఉన్నాయో అవి చేసే దాంట్లో పోలీసుల పాత్ర కీలకమైంది ఇప్పుడు. ఎందుకంటే ఏవైతే సాక్ష్యాలు అక్కడ వదిలేసిండో వాటికి సంబంధించి ట్రేస్ చేసి అతన్ని నిర్ధారించి అది కోర్టు పరిధిలోకి ఉంటుంది. ఎందుకంటే ఏసీపీ గారు కూడా వచ్చినారు అని తెలిసింది విషయము. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే ఇమీడియట్ జస్టిస్ అనేది త్వరగా ఉండి అది ప్రజలందరికీ కూడా తెలవాలి. ఎందుకంటే చాలామందికి ప్రజల్లో ఇప్పుడు రాంపల్లిలో జనాభా దాదాపు 1,00,000 పైన ఉంటుంది. సో ఇక్కడ వీరందరికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, సమాజంకి తెలియలేకపోతున్నాయి. దానిలో మీడియా పాత్ర కూడా కీలకము. సో మీడియా కూడా ఏంటంటే విస్తృతంగా ఇలాంటి ఘటనల్ని పునరావృతం కాకుండా ఉండాలంటే సమాజంలో చైతన్యం రావాలి. సో ఇట్లాంటివి జరగడానికి హిందువుల ఐక్యత లేకపోవడమే ముఖ్య కారణం అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారన్న, ఏం చెప్తారు? అది నిజమే అంటారా? మరి హిందువుల ఐక్యత ఉంది కాబట్టే ఈరోజు
స్పందించి రాగలుగుతున్నారు. హిందువుల ఐక్యత ఉంది, కావలసినంత ఐక్యత ఇంకా రావాలి. ఇంకా రావాలంటే అది దేవాలయ కేంద్రంగానే హిందూ సంఘటన జరుగుతుంది. అందుకే ఈ దేవాలయ కేంద్రంగా హిందూ సంఘటన జరుగుతుందని దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు. సో హిందూ సంఘటన జరిగేది ఎక్కడ అంటే దేవాలయ కేంద్రంగా. దేవాలయం పైన దాడులు చేస్తే, దేవాలయాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే హిందూ సంఘటన అనేది కోల్పోతారు, హిందువులు సంఘటితం కాలేరు అనే దురుద్దేశంతో పక్కా ఒక స్ట్రాటజికల్గా వెనక ఏదో ఒక టీం ఉంది. దీని వెనక ఆ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేయాలి. ఎందుకంటే దాడులు చేస్తున్నారు. అది చేసిన వాడు నిన్న బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, అతను వెనుక ఎవరు ప్రేరేపించరు అనేది పోలీసులు నిర్ధారించే బాగుంటుంది. ఆ కోణంలో కూడా చేయాలి. ఎందుకంటే అతన్నే పెట్టి ఏదో ఫార్మాలిటీకి విచారణ జరిపేసి మతిస్థిమితం లేదు అని చెప్పేసి ముద్ర వేసే బదులు ఆయన ఎందుకు దేవాలయంనే టార్గెట్ చేసుకున్నాడు అనే విధంగా మనం విచారణ జరిపితే పోలీస్ వాళ్ళు దీని వెనుక ఏం జరుగుతుందనేది తెలిసే అవకాశం ఉంటుంది.